ఓకే. పాయింట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుందన్నమాట. ఇంగ్లీష్లో, తెలుగులో లేదు అట్లా. ఏంటంటే 21 డేస్ వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళ ఎడిటింగ్ స్కిల్స్ని చూపించుకుంటూ 21 డేస్ నాన్ స్టాప్గా వీడియోస్ పెడుతున్నారు. క్రియేటర్స్ అందరూ లైక్ బిలో 20 ఇయర్స్ టీనేజర్స్ అందరూ చేస్తున్నారు అనమాట. అంటే నా ఏజ్ వాళ్ళు. నాకు కూడా అనిపించింది ఎందుకు ట్రై చేయకూడదు అని. బట్ అందరిలాగా సిమిలర్గా చేయడం అంటే నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ వియర్డ్. కొద్దిగా వింతగా చేయాలి. వింతగా ఎలా చేయాలో ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి ప్లానింగ్స్ చేశాను. అన్ని రీసోర్సెస్ రెడీగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ కూడా షూట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఐ మీన్ స్టార్ట్ అయింది. ఈరోజు ఈవినింగ్ పోస్ట్ చేస్తారు. డేట్ వచ్చేసి జూలై 16th అనమాట. జూలై 16th ఈరోజు. అండ్ నా 21 డేస్ ఛాలెంజ్ వీడియో కూడా ఈరోజే పోస్ట్ చేస్తాను ఇంగ్లీష్లో, ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ. అండ్ ఈ 21 డేస్ వీడియోస్ నేను అనుకున్న దాంట్లో అట్లీస్ట్ 10% వర్క్ అయినా దీన్ని చాలా బిగ్ స్కేల్లో తీసుకెళ్తా. అండ్ ఈ 21 డేస్ ఛాలెంజ్ జరుగుతుంది కాబట్టి మన ఈ వ్లాగింగ్ ఛానల్లో, ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్న ఛానల్లో డైలీ 8 minutes వీడియో రాకపోవచ్చు. ఒక్కొక్క రోజు 2-3 minutes వీడియోనే పెడతాను. వీడియో అయితే పెడతాను ఫర్ షూర్. పెట్టకుండా స్కిప్ చేద్దామనే థాట్ వచ్చింది. బట్ ఫస్ట్ ప్రామిస్ ఈస్ ఆల్వేస్ ఫస్ట్ ప్రామిస్ కదా. సో ఏదేమైనా నా డే ఆల్మోస్ట్ ఎండ్ అయ్యేది వచ్చేసి midnight 2 o'clock 3 o'clock పడుకుంటానండి డైలీ. అట్లీస్ట్ అప్పుడైనా ఒక 2-3 minutes వీడియో షూట్ చేసి బేసిక్ ఎడిట్ చేసేసి ఈ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తా. అండ్ చూద్దాం మన 173 days ఛాలెంజ్ ఎలా వెళ్తుందో అండ్ 21 days ఛాలెంజ్ ఎలా వెళ్తుందో. ఐ థింక్ 173 daysలో ఒక రోజు స్కిప్ అయింది అనుకుంటా. ఐ డోంట్ నో, బట్ నో ప్రాబ్లం. 173 daysకి 173 వీడియోస్ కవర్ చేద్దాం, నో ప్రాబ్లం. దట్స్ ఇట్. షూట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. అండ్ ఎడిటింగ్ ఎలా చేస్తున్నానో కూడా చూపించడానికి ట్రై చేస్తా. అండ్ ఆల్మోస్ట్ ఈ రోజంతా నేను వర్క్లోనే బిజీగా ఉంటాను కాబట్టి ఈవినింగ్ అలా వాక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా షూట్ చేయడానికి ట్రై చేస్తా. అదర్వైజ్ ఇఫ్ నాట్ పాసిబుల్, షూట్ చేయడానికి పాసిబుల్ అవ్వకపోతే ఈరోజు మేబీ నా వర్క్లో 3 వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను ఇంగ్లీష్లో. సో 3 వీడియోస్ మీద ఫోకస్ పెట్టి బిజీలో ఉంటే దిస్ వుడ్ బి మై ఫైనల్ కట్ వీడియో. అండ్ see you tomorrow. Thanks for watching.